హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీ అందుకోండి, విద్యుత్ పెంచుకోండి అంటూ చెప్తున్నారండి. ఇది ఎందుకంటే విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ 50% రాయితీ ప్రకటించింది. 3 నెలల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పిస్తూ ఉన్నారు. వినియోగదారులు ముందుకు రాని పక్షంలో అధికారులు అదనపు లోడును గుర్తిస్తే జరిమానా తప్పదని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో గృహ విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతూ 10-15 ఏళ్ల క్రితం బల్బులు, ఫ్యాన్ల కోసం కనెక్షన్ తీసుకున్నారు. కాలం మారుతున్న కొద్దీ ఉపకరణాలు వినియోగం పెరిగింది. దీంతో గతంలో 0.5 కిలోవాట్స్ కనెక్షన్ ఉంటే ప్రస్తుతం అదే సర్వీసుపై 1 నుంచి 2 కిలోవాట్స్ వరకు వాడుతూ ఉన్నారు. ఇంట్లో లోడుకు తగినట్లు డిపాజిట్ చేసుకుని ఇప్పుడు అదనంగా వినియోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామ, పట్టణ, వార్డు వినియోగం పెరిగి సమీపంలోని యంత్రాలు కాలిపోతూ ఉన్నాయి. దీంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడుతూ సమస్యలైతే అవుతూ ఉన్న నేపథ్యంలో మరోవైపు విద్యుత్ శాఖపై అదనపు భారం పడుతూ మరోపక్క సక్రమంగా బిల్లులు చెల్లిస్తున్న వారికి ఇబ్బంది కలుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఏపీ ఈపీడీసీఎల్ పిఠాపురం అధికారి ఈ విధంగా చెప్తున్నారు. విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరణకు 3 నెలల పాటు అవకాశం ఉంది. వినియోగదారులంతా సద్వినియోగం చేసుకోవాలి. గ్రామాల్లో పాత కనెక్షన్లు 0.5 కిలోవాట్ సామర్థ్యం తీసుకుని 1 కిలోవాట్కు పైగా వాడుతున్న వారు ఈ విధానం సరికాదు. ప్రభుత్వం రాయితీ ఇచ్చింది, అందరూ క్రమబద్ధీకరించుకోవాలి అంటూ ఈ మేరకు అధికారులు అయితే చెప్తుండగా ఈ క్రమబద్ధీకరణకు 50% రాయితీని ఇస్తున్నట్లు ప్రభుత్వం చెప్తుంది. ఎవరైతే గతంలో పెంకుటిల్లు, రేకులిల్లు ఉండి కేవలం బల్బు, ఫ్యాన్లు మాత్రమే ఉన్నవారో ప్రస్తుతం కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు వాడుతూ ఉన్నటువంటి అదనపు విద్యుత్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ విద్యుత్తును మీరు 0.5 కిలోవాట్స్ నుంచి మరింత స్థాయికి పెంచుకునేందుకు మీ యొక్క కరెంట్ మీటర్ కిలోవాట్స్ ను పెంచుకోవాలి అంటూ అధికారులు అయితే చెప్తున్నారండి. తక్కువ కిలోవాట్స్ తీసుకుని ప్రస్తుతం ఎక్కువ కిలోవాట్స్ వాడుతూ ఉంటే మీకు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లు, ఇతర పరికరాలు దెబ్బతింటూ ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తూ ఉన్నాయని, తప్పనిసరిగా 0.5 కిలోవాట్ కనెక్షన్ ఉన్న వారందరూ ఇప్పుడు అధికంగా యంత్రాలు వాడుతూ ఉంటే ఈ రాయితీని ఉపయోగించుకొని విద్యుత్ వినియోగాన్ని పెంచుకోండి అంటూ అధికారులు సూచిస్తూ ఉన్నారు.